డ్యూయల్ డిగ్రీ బీటెక్ ఎంటెక్ వచ్చి 216 మందికి ఆల్మోస్ట్ 80% వచ్చినాయండి. డ్యూయల్ డిగ్రీ వాళ్ళు బాగానే వచ్చినాయి ప్లేస్మెంట్స్ కంపేర్ టు, అంటే ఇది అప్లై చేయకండి. ఎలక్ట్రికల్ వాళ్ళకి డ్యూయల్ డిగ్రీ ప్లేస్మెంట్ వచ్చింది కదా, ఎలక్ట్రికల్కి వెళ్తే కాదండి. అది ఎలక్ట్రికల్ బీటెక్ కూడా ఎంటెక్ కూడా ఇది ఓవరాల్ పర్సెంటేజ్ చెప్తున్నాను కాబట్టి ఆల్మోస్ట్ పర్సెంటేజ్ వైపు చూస్తే బీటెక్ కూడా ఎంత అయితే ఉందో ఎంటెక్ కూడా అంతే వచ్చినాయి. ఎడిషనల్గా బీటెక్ కూడా తక్కువ రాలేదు. జీతాలు కూడా బీటెక్ కూడా బాగానే ఉన్నాయి, ఎంటెక్ కూడా సమానంగానే ఉన్నాయి. సో పిహెచ్డి మరి ఘోరం. 230 మందికి రిజిస్టర్ అయితే 117 మంది పార్టిసిపేట్ చేశారు. 32 మందికి జాబ్లు వచ్చినాయండి. 27% వచ్చింది. ఇంకా పిహెచ్డి చేయమంటే ఐఐటి ముంబైలో ఈ పరిస్థితి ఉంటే, ఐఐటి ముంబైలో పిహెచ్డి ప్లేస్మెంట్ పర్సంటేజ్ 25%. అంటే పిహెచ్డికి ఎక్కడ ఫండింగ్ ఉంది, వాల్యూ ఎక్కడ ఉందండి? యావరేజ్ శాలరీ ఎంత ఉందో తెలుసా మీకు? పిహెచ్డి 12 లక్షలు ఉందండి. ఎట్లాగండి అది? చూడండి, యావరేజ్ శాలరీ చెప్తాను అండి. యావరేజ్ సిటీసీ చూస్తే ఓవరాల్గా కాలేజీకి వచ్చేటప్పుడు పిహెచ్డి ప్లేస్మెంట్ యావరేజ్ టీసీ ఏదైతే ఉందో మీకు యావరేజ్ యాన్యువల్ సిటీసీ శాలరీ ప్యాకేజ్ ఫర్ స్టూడెంట్స్ మొత్తం ఐఐటి ముంబై 23 లక్షలు, పిహెచ్డి 18 వచ్చింది. మొత్తం అన్ని డిపార్ట్మెంట్స్ కలిపితే యావరేజ్. అంటే కాలేజీ మొత్తం యావరేజ్ బీటెక్ కొడుకు ఎక్కువ, ఎంటెక్ కొడుకు తక్కువ, పిహెచ్డి వరస్ట్ అయిపోయి మొత్తం ఐఐటి ముంబై యావరేజ్ 23 లక్షలు. సిఎస్ ఎలక్ట్రికల్ అవి ఎక్కువే ఉంటాయి, మిగతా బ్రాంచ్లో టాపర్స్ అందరికీ ఎక్కువే ఉంటాయి. బట్ యావరేజ్గా 4 లక్షలు వచ్చిన 10 మంది ఉన్నారు. వాళ్ళందరూ కొంచెం ఎంఎస్సీలు లేకపోతే రకరకాల కొంచెం బాగా మరీ 5.5 జీపీఏ వచ్చిన వాళ్ళు. అంటే దాన్ని దృష్టిలో పెట్టుకుని ఇప్పుడు ఐఐటి ముంబై మంచిది కదని చెప్పడం అలా చెప్పకూడదు, దాన్ని అలా కంక్లూడ్ చేయొద్దు మనం. పిహెచ్డి ప్లేస్మెంట్స్ ఓన్లీ 25%. సిటీసీ ఈజ్ ఫార్ లెస్ దాన్ ఎంఎస్. ఎంఎస్ కంటే ఫార్ లెస్ దాన్ ఎంఎస్. మరి ఎందుకు 5 ఏళ్ళు పిహెచ్డి చేసినట్టు వాడు వెళ్ళి? కొంతమంది పార్టిసిపేట్ చేయలేరు. 230 మందికి 117 పాపం రిజిస్టర్ చేశారు, పార్టిసిపేట్ చేశారు. మిగిలిన వాళ్ళు మేబీ పోస్ట్ డాక్టర్కి వెళ్ళిపోవడం, లేకపోతే వేరే అకాడమిక్స్లోకి వెళ్ళడం. కొంతమంది ఆల్రెడీ ఫ్యాకల్టీ కింద చేస్తారు, మళ్ళీ పిహెచ్డీకి వస్తూ ఉంటారు. సో శాలరీస్ పర్స్పెక్టివ్లో చూసినప్పుడు జనరల్గా సిఎస్ ఎక్కువ ఉంటుంది అనుకోండి, ఎందుకంటే వాళ్ళకి కొంచెం హెచ్ ఫండ్స్ కంపెనీస్ వస్తారు కాబట్టి వాళ్ళ యావరేజ్ ఎక్కువ ఉంటుంది. సో ఇట్స్ డిఫరెంట్ స్టోరీ. ఎలక్ట్రికల్ కూడా బాగానే ఉంటుంది, మిగిలిన కూడా వస్తాయండి. ప్లేస్మెంట్ రాకూడదు. అంటే ఓవరాల్ ఇక్కడ అర్థం చేసుకోవాల్సింది ఏంటి అంటే, లోయర్ బ్రాంచెస్లో టాప్ స్టూడెంట్స్కి తప్ప మిగిలిన వాళ్ళకి వచ్చే యావరేజ్ ప్యాకేజ్ చూడండి. యావరేజ్ టోటల్ 23 లక్షలు ఉందండి. సో మొత్తం కాలేజీ యావరేజ్ చూస్తే పిహెచ్డీ 18 లక్షలు ఉంది, ఎంటెక్ వచ్చేటప్పటికి 20 లక్షలు వచ్చిందండి, బీటెక్ యావరేజ్ వచ్చేటప్పటికి ఆల్మోస్ట్ 28-30 లక్షల దాకా వెళ్ళిందండి. సో ఇబ్బంది ఏం లేదు. సో ఎక్కువ ప్యాకేజీలు 1 crore అండ్ అబవ్ ఉన్నవి ఆల్మోస్ట్ మీకు 50 ఉన్నాయి. 1 crore అబవ్. ఆ యావరేజ్ అయిపోతుంది. అది 1 crore 50 మంది ఉన్నారనుకోండి, అక్కడికి 50 కోట్లు అయిపోతుంది కదండి. యావరేజ్ వచ్చేటప్పటికి ఇందులో చాలా మందికి 15-18 లోయర్ బ్రాంచ్లకు వచ్చినాయి.